అనేటువంటి కార్యక్రమంలోకి వెళ్ళిపోతాము. మా ఆహ్వానాన్ని మన్నించి ఇచ్చేసి వచ్చినటువంటి మొత్తం గుంటూరు జిల్లా ఫోటోగ్రాఫర్స్ అందరికీ కూడాను ధన్యవాదాలు తెలుపుతూ, ఏ అసోసియేషన్స్ నుంచి ఎంతమంది వచ్చారనేటువంటిది ప్రతి ఒక్కరు పరిచయ కార్యక్రమం దాన్ని పెట్టుకుంటే చాలా కాలాతీతం అయిపోతుంది అని చెప్పి సభ్యులందరి కోరిక మేరకు కేవలం వచ్చినటువంటి ప్రెసిడెంట్ సెక్రటరీలు మాత్రం మొట్టమొదటిగా చూడండి మాతోటి న్యాయగ్రహీతులు అందరికీ రేపటి అభివృద్ధి అందరికీ వందనాలు చెప్తున్నా. అయితే మా యూనియన్ కింద 32 స్టూడియోలు ఉన్నాయి. అయితే అందరూ రావడానికి మీరు పడ్డది ఎందుకంటే కప్పుడు టైం కేటాయించడం వల్ల మేము 16 మంది వచ్చాము. వాళ్ళంతా కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే వారి పేర్లు న్యూ గోపి స్టూడియో మా ప్రెసిడెంట్ గారు శ్రీనివాసరావు గారు, అదేవిధంగా క్రాంతి స్టూడియో రామప్రభు, నా పేరు సెక్రటరీ, నేను సెక్రటరీ. రాయల్ స్టూడియో, అదేవిధంగా కోశాధికారిగా శ్రీనివాసరావు గారు ఆదిత్య స్టూడియో. ఈ విధంగా 16 స్టూడియో మన వద్ద వచ్చాము. మీరు చేసే కార్యక్రమాన్ని అన్నిటికీ కూడా మేము అనుగుణంగా నడుచుకొని మా యూనియన్ ప్రతిష్టకి భంగం కలపకుండా, మీ గుంటూరు జిల్లా అభివృద్ధికి భంగం కలపకుండా అందరం ఉంటామని చెప్పి ఆశిస్తూ వివరిస్తాం. సెక్రటరీ తిరుపతి నుండి యార్లగడ్డ లేదు అరుణా స్టూడియో వెనుకొండ, సెక్రటరీ గారు సురేంద్ర ఆంధ్ర స్టూడియో. ఎంతగా చెప్పాము ఈ కార్యక్రమానికి చేసినటువంటి కొద్దిగా పెద్ద మాట సౌండ్ పెంచండి, మీ వాయిస్ పెంచండి. నిలబడి అసోసియేషన్లో 23 మంది సభ్యులు ఉన్నారు కానీ 8 మంది వచ్చారు వాడికి. చాలా రోజుల నుంచి 8 మంది రావడం కానీ చాలా సంతోషంగా అంతా యూత్ లాగా కనిపిస్తున్నారు. అందరికీ నమస్కారం అండి. అందరికీ నమస్కారం అండి. మా నాలుగు స్టూడియో అక్కడ రామారావు ప్రెసిడెంట్, మా సెక్రటరీ గారు సాంతా స్టూడియో ప్రసాద్ గారు, మా స్టూడియో ఓనర్స్ మొత్తం 110 మంది అండి. 55 మెంబర్స్ ఆల్రెడీ ఆన్సర్ అయ్యారు. మేము మొత్తం 16 మంది టౌన్గా 12 మంది ఆగిపోయారు. వెంకట్రావు విజయ స్టూడియో, తర్వాత వి రాజశేఖర్ కెనాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అండి. పోతే నేను సెక్రటరీ,
స్వాతి ఫోటో స్టూడియో. మా అసోసియేషన్ వచ్చేసి మొత్తం టోటల్ మెంబర్స్ 38 మెంబర్స్ అండి. నియర్లీ 60 మెంబర్స్ ఇక్కడ ఉన్నామండి. ఓటింగ్లో పాల్గొనేటువంటి వాళ్ళు మాత్రం 38 పాల్గొంటారు. దయచేసి మీరు అపార్థం చేసుకోవద్దు. మిగిలినటువంటి వాళ్ళందరూ వాలంటీర్స్ సర్వీస్ చేయడం కోసం ఉన్నటువంటి మా అసిస్టెంట్స్ అన్నమాట. మా ట్రెజర్ గారు వి సాంబశివరావు గారు చిత్రకళా ఫోటో స్టూడియో అండి. సభకు నమస్కారం. మాచర్ల ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ తరఫున మేము 9 మంది వచ్చామండి. మాచర్లో 15 స్టూడియోలు ఉన్నాయి. మాచర్ల పల్నాడు జోన్లో కారంపూడి, గురజాల, దాచేపల్లి, దుర్గి మొదలైన స్టూడియోలంతా మేమంతా యూనియన్గా ఉంటున్నాం. విరుగుడు వాళ్ళు కూడా మాతో సహకరించి మేమంతా ఒక అసోసియేషన్గా ఫామ్ చేసి పల్నాడు జోన్ అనే అసోసియేషన్ ఫామ్ చేసుకుని యూనియన్గా ఉంటామని తెలియజేయడం సంతోషిస్తాను. మా సెక్రటరీ వెంకటేశ్వర గారు. నా పేరు వెంకటేశ్వర, వాస్కి స్టూడియో. నా పేరు రంగారావు, రామా స్టూడియో. వాళ్ళు కూడా మీ పరిచయం చేసుకోవాల్సింది. మొహమ్మద్ జిలానీ ఫోటో స్టూడియో, కొన్నూరు అసోసియేషన్ సెక్రటరీ. మొత్తం 14 స్టూడియో రెండు కొన్నూరులో 10 మంది అడ్జస్ట్ ఇచ్చారు. మొహమ్మద్ గౌస్ అంటే ఇది కూడా వచ్చి చెప్పేటారు. ఆ కార్యక్రమం నిర్వహణకు తెనాలి అసోసియేషన్ వారి బాధ్యత వహించి మా టౌన్లో నిర్వహిస్తాము అని చెప్పి మేము చెప్పడం జరిగింది. ఆ ప్రకారంగానే ఈరోజు ఆహ్వానాలను మన్నించి మీరందరూ కూడా ఇక్కడికి వచ్చేశారు. చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మన అసోసియేషన్ కార్యకలాపాలతో ఎవరికీ కూడా సంబంధం లేనటువంటి ఒక ప్రముఖులు మండలాధికారిగా చేసి రిటైర్ అయినటువంటి వారు మన నగరంలో ప్రముఖులు శ్రీ బండి వెంకటేశ్వర గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం కోసమని చెప్పి వారిని పిలిపించడం జరిగింది. వారు అనేక ఎన్నికలు నిర్వహించి ఎన్నో యూనియన్స్కి అసోసియేషన్స్ కూడా ఎన్నికలు నిర్వహించినటువంటి వారు కనుక వారి అనుభవంతో మనకి ఎటువంటి పొరపచ్చాలు లేకుండాము, ఎటువంటి స్వార్థం ఏమి లేకుండాము మనకు కూడా ఇప్పుడు జరగబోయేటువంటి కార్యక్రమం వారే నిర్వహిస్తారు. శ్రీ వెంకటేశ్వరరావు గారు స్టేజ్ మీద కావాల్సిందిగా ప్రారంభిస్తున్నారు. ఫోటోగ్రాఫర్ అయినటువంటి కళాకారులందరికీ కూడా నా హృదయపూర్వక సుస్వాగత సుమాంజలి. గుంటూరు జిల్లా ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ పేరుతో ఇవాళ ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడానికి మీరంతా ఇక్కడ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఎన్నికల కార్యక్రమాన్ని నిర్వహించడానికి నాకు అవకాశం కల్పించిన భక్త విశ్వాసం వచ్చి నన్ను ఆహ్వానించారు. మీ అందరి సహకారంతో ఆ కార్యక్రమాన్ని మీ అందరి హృదయపూర్వకమైనటువంటి సహకారంతో నిర్వహించడానికి ప్రయత్నం చేస్తానని మనం చేసుకుంటూ ఇవాళ ఫోటోగ్రాఫర్లకు ఎంతటి ప్రాముఖ్యత ఉందో ఒకసారి మీరు గమనించాల్సిందిగా కూడా కోరుతున్నాను. ఆధునిక కాలానికి గత కాలంలో ఫోటో తీసుకుంటే
మారుమూల ప్రాంతాలకు కూడా ఈ కార్యక్రమం విస్తరింపబడి అనేక రకాల ఫోటో స్టూడియోలు నిర్వహిస్తూ ఒక పక్క జీవితాలయాన్ని ఆ విధంగా పొందుతూ మరో పక్క బింబానికి ప్రతిబింబాన్ని సృష్టిస్తున్నటువంటి కళాకారులు. బింబం అందంగా లేకపోయినా ప్రతిబింబం చాలా అందంగా తయారు చేయగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి కళాకారులు కూడా మీరే. ప్రాముఖ్యతను గుర్తించి అలాంటి ప్రాముఖ్యతతోనే ఈ సంఘాన్ని మీరు ఏర్పాటు చేసుకోవడం, బలవంతంగా సంఘాన్ని రూపొందించుకోవడం, మీకున్నటువంటి హక్కులన్నింటినీ సాధించుకోవడానికి, మీకున్నటువంటి సమస్యలన్నింటినీ సక్రమంగా పరిష్కారం చేసుకోవడానికి మీలో మీరు దోహదం చేసుకొని తద్వారా సామాజికంగా మీరు ఉన్నటువంటి డిమాండ్లన్నింటినీ కూడా సాధించుకునే ప్రయత్నంలో మీరు సఫలీకృతులు కావాలని, అలాంటి సఫలీకృతం కావడానికి చేసేటువంటి ప్రథమ ప్రయత్నమే ఈ అసోసియేషన్. జిల్లా అసోసియేషన్ తరఫున ఇవాళ ఎన్నికలు నిర్వహించబోతున్నాం. ఈ ఎన్నికల్లో ముగ్గురు మాత్రమే ఎన్నిక కాబట్టినటువంటి అవకాశం ఉంది. ముందు అధ్యక్ష పదవికి నామినేషన్ స్వీకరిస్తున్నాను. దయచేసి అధ్యక్ష పదవికి నామినేషన్ వేయాలని తలంపు కోరిక ఉన్నటువంటి వారంతా కూడా వారి వారి నామినేషన్ పత్రాలు పూర్తి చేసి అందరూ ఇవ్వాల్సిందిగా మనం చేసుకుంటున్నాం. నామినేషన్ పత్రాల్లో నామినేషన్ అధ్యక్ష, కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి అని వివిధ రకాలుగా ప్రచురించబడి ఇవ్వబడుతున్నాయి. అధ్యక్ష పదవికి ఎవరైతే కాంక్షిస్తున్నారో వారిని బలపరిచేవారు, వారిని ప్రతిపాదించేవారు అధ్యక్షుడు అందరూ వారి పేరు రాసి కింద ప్రతిపాదకులు బలపరిచేవారని చెప్పేసి వారి పేరుతో సంతకం చేసి ఆ కాగితాన్ని పంపిస్తే సరిపోతుందని మనం చేసుకుంటున్నాం. ఇక్కడ ఎవరైతే మీరు ప్రతిపాదిస్తున్నారో వారి పేరు రాసి, బలపరిచిన వారు, ప్రతిపాదించిన వారు కింద పేరు రాసి దయతో సంతకం చేసి పంపించాల్సిందిగా మనవి. అధ్యక్ష పదవికి నామినేషన్ పత్రాలు స్వీకరించబడతాయి. దయచేసి సమయ పాలనలో మీరు సహకరించాల్సిందిగా మనవి. ఆ సంఘానికి ప్రత్యామ్నాయంగా నూతనంగా ఎన్నికలు జరిపించాలనే సందర్భం ఏర్పడ్డప్పుడు ఆ సంఘ కార్యకలాపాలు ఎంతవరకు జరిగింది ఏమిటి, ఏ స్థితిలో ఎంతవరకు అభివృద్ధికరమైనటువంటి చర్యలు తీసుకున్నాం, సంఘాన్ని ఏ స్థితిలో మనం అభివృద్ధి చేశాం అనే విషయాలు కూడా సభాముఖంగా కొంత వివరించుకొని చర్చించుకొని ఆ తదుపరి ఎన్నికల కార్యక్రమం నిర్వహిస్తే బాగుంటుందనే ఆలోచన కొంతమంది ప్రతినిధులు అందిస్తున్నారు. మీ అందరికీ అభ్యంతరం లేకపోతే దాన్ని చర్చించుకోవడం కానీ, ఆలోచించుకోవడం కానీ, లేకపోతే అలాంటి సభా కార్యక్రమం నిర్వహించుకోవడంలో కానీ ఎలాంటి తప్పు లేదు. ఇది అవసరం కూడా. ఒక రకంగా పుస్తకాలుగా జరిగేటువంటి కార్యక్రమాలను సమీక్ష చేసుకోవడం కావాలని నూతన కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం అనేది ఒక ఆనవాయితీ. మరి గతంలో జరిగింది ఏంటో తెలుసుకోకుండా సంఘాలు ఏమి లేవు, ఉన్న సంఘమే ఏదైనా సరే మీరంతా కలిసి సమిష్టిగా ఒక నిర్ణయం తీసుకొని పార్టీ సంఘంతో గ్యాదర్ చేస్తారు, మనిషి అయిపోతారు. ఇదంతా దయచేసి ప్రశాంతంగా కూర్చుంటే విషయాన్ని అర్థం చేసుకుని అనుగుణంగా ప్రవర్తించడానికి మనం ప్రయత్నం చేద్దాం.
ఇందులో ఏదో ఒకటి నిర్దిష్టంగా మీరు తెలుసుకున్న తర్వాత దాని అనుగుణంగా కార్యక్రమం ఏర్పాటు చేస్తే బాగుంటుంది. నన్ను మీరు ఎన్నికల అధికారిగా ఆహ్వానించారు, నేను ఆ కార్యక్రమాన్ని ప్రారంభించాను. ప్రారంభించిన తర్వాత మీరు కొంతమంది సభ్యులు ఈ సూచనలతో వల్ల ముందుకు వస్తున్నారు. సూచనలు తప్పని నేను అనలేదు. అలాంటి సూచనలు ఆవశ్యకత ఉండేటైతే, వాటి అవసరం నిజంగా ఉందని భావించేటైతే సమిష్టిగా సాధారణ సభ సమావేశం కనుక మీరంతా అలాంటి అవసరాన్ని గుర్తించి ఏకగ్రీవంగా అలాంటి చర్చ మనం పెట్టుకోవాలనేటువంటి అవసరం మీరు ఉందనేటైతే తప్పకుండా పెట్టుకోండి. లేదు, అవసరం లేదు, నూతనంగా ఎన్నికలే ప్రధానప్పుడు ఎన్నికలే నిర్వహించుకుందాం అనేటువంటి అభిప్రాయం చెప్పండి, కొనసాగిస్తాం. ఎన్నికల కార్యక్రమానికి తప్ప ఇతర కార్యక్రమాలకు మాత్రం నేను వేడుకున్నాను. దయచేసి నాకు అక్కడ స్థానం కల్పించండి. మీరు ఏదైనా చర్చ చేసుకుంటారంటే నాకు అర్థం లేదు. ఎన్నికల కార్యక్రమానికి మాత్రమే దయచేసి నన్ను పరిమితం చేయండి. నేను ఇందులో రాగద్వేషాలకు అతీతుని, మీరెవరో నాకు తెలియదు, నేనెవరో మీకు తెలియదు. కేవలం ఆ పరిస్థితుల్లో నన్ను మీరంతా ఆహ్వానించారు. ఆ ఆహ్వానాన్ని సవినయంగా స్వీకరించి మీ ముందు ఉంచున్నాను. సమస్యలకు మాత్రం తావకూడదు. సక్రమంగా గుంటూరు జిల్లా ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ అంటే ఆదర్శప్రాయంగా రాష్ట్రంలో ఉండేదానికి ప్రయత్నిస్తారనేటువంటి ఆశాభావంతోనే ముందుకు వచ్చాను. ఎందుకంటే ఈ జనాల నగరంలో మీకు తెలియదు కాదు, ఏ రంగంలో అనేక రంగాల్లో ప్రాముఖ్యత సంతరించుకుని జనాలు పెట్టడం. ఇక్కడ ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా ఆంధ్రదేశంలోనే ఆదర్శప్రాయమైన కృషి చేసే పరిస్థితిలో మేము మా సంఘాలు నిర్వహించుకుంటూ ఉన్నాం. అలాగే చర్చించుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. చర్చ చేసుకోవడం ఈ కార్యక్రమం అవుతాం అనేటువంటి ఆలోచన ఉంటే అలా చేయండి.